హైడ్రా ఇంపాక్ట్ అనేది మీరు 200 ఇళ్ళు తీసినా 2 లక్షల ఇళ్ళు తీసినంత ఇంపాక్ట్ మీరు వచ్చింది. మీరు కబ్జా రాయలను మీరు కంట్రోల్ పెడదామని అనుకున్నా కబ్జా రాయలు కాదు, పేదల వెంట మీరు పడుతున్నారు అనే ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్ను దృష్టిలో పెట్టుకొని పేదవాడి పట్ల సాఫ్ట్గా ఉండే ఆలోచన ఏమైనా చేస్తారా? మళ్ళీ అగైన్ మీరు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను. సెలెక్టెడ్ అనే దాన్ని మీరు అంగీకరించలేదు. నేను అగైన్ మళ్ళీ సెలెక్టెడ్ అనే పాయింట్ తీసుకొస్తా. హిమాయత్ సాగర్, గండిపేట, ఈ చుట్టుపక్కల చెరువుల పక్కన ఫామ్ హౌస్లు కట్టుకున్న పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేక మంది చెరువుల్లో ఫామ్ హౌస్లు కట్టుకొని కులికేవాళ్ళు, జల్సా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాటి మీద ఎందుకు హైడ్రా చర్య తీసుకోవట్లా? హైడ్రా చర్యలు తీసుకొని ఆయన నేలమట్టం చేసినప్పుడు మీరు 200 కాదు 2 లక్షలే పేదవాళ్ళందరినీ రోడ్డును పడేసినా కూడా దానికి బరాబర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీరు అన్నదానికి అంటున్నారు ఏది, గండిపేట ఆల్రెడీ మొత్తం డిమాలిషన్. పదండి నాతో రండి, చూపిస్తాను ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి అక్కడ. స్టిల్ ఫామ్ హౌసెస్ ఉన్నాయి. చెరువులో ఉండాలండి, చెరువు FTLలో ఉండాలి. ఎక్కడో ఫామ్ హౌస్ కట్టుకుంటే నాకు 111 మా పరిధిలో లేదు కదండి. పెద్దవాళ్ళందరూ గండిపేట చుట్టూ చెరువులు ఉన్నాయి, సాగర్ చుట్టూ ఫామ్ హౌస్. మీకు రజనీకాంత్ గారు, గండిపేట FTLలో ఒక్క ఫామ్ హౌస్ ఉన్నా కానీ కూడా మీరు చెప్పండి, నేను చూపిస్తాను. హైడ్రా అనే దానికి నేను అప్పుడు చెప్తాను. అక్కడ మీకు కన్వీనియంట్గా అప్పుడు అది FTLలో లేదని మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటుంది. అలా ఏం లేదు, FTLలోనే కూల్చామండి. దాదాపు చెరువుని ఆనుకొని ఎన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక పెళ్లికి వెళ్ళాను, చెరువుని ఆనుకొని ఉంది గండిపేటలో. అది హిమాయత్ సాగర్లో, గండిపేటలో చెరువుని ఆనుకొని ఒక కన్వెన్షన్ ఉంది. మీకు తర్వాత డీటెయిల్స్ ఇవ్వమంటే మొత్తం నేను అంటున్నాను. మీకు అక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ NOCలు, క్లియరెన్స్లు అన్ని ఉంటాయి. ఒకటి మీరు రజనీకాంత్ గారు, ఎక్కడన్నా FTL ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయినా కానీ కూడా అక్కడ ఒక కన్వెన్షన్ హాల్ లాంటిది ఉందంటే మాకు ఇవ్వండి, మరుసటి రోజు నేను కొలగొట్టి మీకు చూపిస్తాను. పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ చెరువులో ఉందా లేదా? పట్నం మహేందర్ రెడ్డిది ఆయన ఒక అఫీష్ ల్యాండ్ లో ఉంది. చూడండి, మీకు అది కూడా చెప్తాను. రఘురాజ్ గారికి మీకు జస్టిఫికేషన్ ఉంటుంది. అలా కాదు, నేను అది జస్టిఫికేషన్ అనట్లేదండి. మీరు ఒక ఫాల్స్ నెరేటివ్ దాన్ని మీరు ప్రజెంట్ చేయాలన్నప్పుడు మేము వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నేను అంటుంది మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. ఏదైతే గనక గండిపేట్ మొత్తం అన్నీ కూల్చేసాం, ఏది అక్కడ FTLలో ఉన్నటువంటి ఏ ఫామ్ హౌస్ లేదు. మీరు అన్నట్టు అక్కడ ఒక్క ఫామ్ హౌస్ చూపించినా కానీ కూడా నేను చెప్తున్నాను కదా, మీరు చూపించండి, రేపు పొద్దున కల్లా అది కూల్చి చూపిస్తాం అనమాట. ఎక్కడ లేదు, ఈ మధ్య వచ్చిందో నాకు తెలియదు కానీ ఎక్కడ లేదు. హిమాయత్ సాగర్, మీరు అన్నట్టు హిమాయత్ సాగర్లో కొన్ని ఉన్నాయి, బట్ అక్కడ ఏంటంటే FTL డిమార్కేషన్ అవ్వలేదు. FTL డిమార్కేషన్కి జరుగుతుంది ఎక్సైజ్. రేపు FTL డిమార్కేషన్ అయిన తర్వాత అక్కడ ఏ ఫామ్ హౌస్ FTLలో వస్తే 100% కూలటం గ్యారంటీ. అది మీకు చెప్తున్నాం కదా. ఇంతకన్నా ఇంక అది FTL డిమార్కేషన్ నాకు ఇచ్చినారు కోఆర్డినేట్స్. ఇచ్చినప్పుడు ఎవరు ఇస్తారు? అది వాటర్ బోర్డు వాళ్ళు ఇచ్చారు. దాంట్లో ఏ ఫామ్ హౌస్ కూడా రావట్లేదు అనమాట. ఏ ఫామ్ హౌస్ రావట్లేదు. రానప్పుడు నేను అన్నాను దాన్ని ఇంకా శాటిలైట్ డేటాతోటి 2006 శాటిలైట్ డేటాతోటి వెరిఫై చేస్తున్నాను. ఎందుకు ఈ పక్కన నాకు కొన్ని అక్కడ అనుమానాలు ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని కన్వెన్షన్ హాల్స్ దీంట్లో వస్తాయి అనేటువంటి బలమైన అనుమానం ఉందన్నమాట. కానీ వాళ్ళు ఇచ్చిన డేటా దానికి విరుద్ధంగా ఉన్నది. నేను దానికోసం నా దగ్గర ఇంకొంత డేటాని మీకు కన్వీనియంట్, కొంతమంది దగ్గర కొంతమంది విషయంలో డేటాని కన్వీనియంట్గా మార్చేస్తున్నారు, కోఆర్డినేట్స్ మార్చేస్తున్నారు, FTL పరిధిని మార్చేస్తున్నారు, FTL పరిధిలో రాకుండా చూపిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతోంది కొంతమంది విషయంలో, వాళ్ళకు అనుకూలంగానే, అలా పెద్దవాళ్ళకి అనుకూలంగా, సోకాళ్ళ పెద్దవాళ్ళకి అనుకూలంగా ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్గా వాళ్ళకి అనుకూలమైన విధానాలు. డేటాని ఇష్టం వచ్చి మార్చడానికి ఏమి ఉండదండి, అన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. పబ్లిక్ డొమైన్లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఇది డేటా ఎప్పటి నుంచో వస్తున్నది, ఇప్పుడు మారుస్తుంది కాదు. 2014లో పబ్లిష్ అయినటువంటి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఈ 10-11 ఏళ్లలో పబ్లిష్ HMDA వెబ్సైట్లో ఉన్నాయండి. నేను మార్చేది MIM వాళ్ళు కబ్జా చేసి చెరువు మధ్యలో వెళ్ళి కాలేజీ కడితే దానికి ఇంకా FTL పరిధులు నిర్ధారణ కాదు. అదే పట్నం మహేందర్ రెడ్డి చెరువులో కడితే పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన కోఆర్డినేట్స్ని ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక XYZ ఒక మంత్రి గారు హిమాయత్ సాగర్ అనుకుని ఆయన ప్యాలెస్ కడితే ఆ ప్యాలెస్కి సంబంధించి ఇంకా రికార్డ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో. మీకు ఒకటి రజనీకాంత్ గారు, ఇవన్నీ ఏదైతే రిసార్ట్స్ ఉన్నాయో వాళ్ళు FTLలో ఉంటే కనుక 100% దాని మీద యాక్ట్ చేయటం, అది దాంట్లో 100% జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు మీకు ఇయరే జరుగుతుందండి. వన్స్ ఒకసారి తెలంగాణ జరుగుతుంది, కాదని ఎందుకు హైడ్రా వచ్చి 2 సంవత్సరాలు అయింది. హైడ్రాకి అధికారులు ఇచ్చారు, బుల్డోజర్లు ఇచ్చారు, ప్రొక్లైన్లు ఇచ్చారు, కేసులు పెట్టుకోవడానికి స్వేచ్ఛలు ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా సంవత్సరం తర్వాత చూద్దాం. మీకు ఒకటి చెప్తాను ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఈ పేద రిచ్ ఈ మాట్లాడటానికి చాలా బాగుంటుంది, వినటానికి అంతా చెప్పేది. యాక్సిడెంట్లు అవుతుంటే కనుక కార్ల పర్సంటేజ్ సిటీలో 20% ఉండొచ్చు, బైకుల పర్సంటేజ్ 70-80% ఉంటుంది. సో ఓన్లీ మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే ఓన్లీ కార్లదే చేద్దాం, బైకులు చేయొద్దా?
బైకులు ఎక్కువ మంది ఉన్నది ఎవరు? బైకులే కదా. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేది బైకుల మీద చేయాలి కదా, ఎందుకంటే చనిపోయేది వాళ్ళే కదా ఎక్కువ. సో ఇక్కడ ఆక్రమితం అయ్యేది కూడా గొప్పవాళ్ళు చేస్తున్నారు. ఈ మామూలు వాళ్ళు అంటే అప్పర్ మిడిల్ క్లాసు లేదా గొప్పవాళ్ళు కూడా ల్యాండ్స్ని తీసుకొని షెడ్లు కట్టుకొని చెరువుల్లో చేసిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు. ఇప్పుడు మేము మాకు చర్యలు అనేవి ఓన్లీ పేదవాళ్ళ మీద చర్యలే కనిపిస్తున్నాయి, పెద్దవాళ్ళ మీద చర్యలు కనిపించలేదు. అడుగుతున్నాం, మీరు అనుకునే గొప్పవాళ్ళు ఎవరు? మీరు గొప్పవాళ్ళు చెప్పితే నేను గొప్పవాళ్ళకి సంబంధించి మీరు గొప్పవాళ్ళు అనుకుంటే ఎవరు అనుకుంటున్నారంటే ఆ బిల్డింగ్ పెద్ద గొప్పగా కనబడితే అనుకుంటున్నారు. పవర్ ఉన్నోడు గొప్పవాడు అనుకుంటున్నాను. పవర్ నీతో ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు తీసుకునే నిర్ణయాల మీద ప్రభావితం చేసేవాడు గొప్పవాడు అనుకుంటున్నారు. మీకు చెప్తానండి, జంగంకుంట అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం మొన్న. ఏది ఒక 5 ఎకరాల చెరువు కొండాపూర్లో తీసుకున్నాం. దాని వెనకాల తప్పకుండా దాన్ని ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే ఉన్నారు. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నా తీసుకున్నాం. అవన్నీ మేము బయటికి నేను చెప్పలేను కదా, ఎందుకంటే దాన్ని ఆన్ పేపర్ ఉండదు ఏది కూడా. సో నేను అఫీషియల్గా నేను డిక్లేర్ చేయలేను. ప్రతి దాని వెనకాల, ప్రతి కబ్జా వెనకాల కూడా మామూలోడు కాదు, పెద్దవాళ్ళే హైదరాబాద్. లేకపోతే కనుక 1350 ఎకరాలు ఇప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు 1350 ఎకరాలు తీసుకొచ్చి ఎంత మేము చేసిన డెమాలిషన్స్ ఎన్ని? హార్డ్లీ ఒక 100 డెమాలిషన్స్ అయినాయి. మీరు హైదరాబాద్కి ఇప్పుడు ల్యాండ్ మార్క్ అయిన దుర్గం చెరువు గురించి మాట్లాడతాం. దుర్గం చెరువు 25 సంవత్సరాల నుంచి నేను దుర్గం చెరువుని చూస్తున్నాను. కన్వీనియంట్గా గత 4-5 సంవత్సరాల్లో దుర్గం చెరువు కుచించుకుపోయింది. దానిలో కొత్త కమర్షియల్ యాక్టివిటీ వచ్చింది, చాలామంది ఇళ్ళు వచ్చినాయి. మీకు అవన్నీ ఎక్కడా కనిపించలేదు. చుట్టుపక్కలంతా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఉన్నట్టున్నారు. ఒకటండి చూడండి, నేను అదే అనేది, ఇప్పుడు ఇల్లులు వచ్చాయి, చాలా వచ్చాయి. దుర్గం చెరువులో ఇల్లులు వచ్చాయి. అలానే పక్కన వేరే ప్రతి చెరువులో కూడా చాలా ఇల్లులు వచ్చాయి. మీరు అంటున్నారు సెలెక్టివ్ టార్గెట్, ఎందుకు పలానా వాడిని ఎందుకు సెలెక్టివ్ టార్గెట్ చేయాలి? ఎవరో పలానా ఎక్స్రే వార్డు ఇల్లు వచ్చింది అక్కడ అని అంటే కనుక ఇల్లులు అనే వాటికి అన్నిటికీ ఒక గవర్నమెంట్ ఒక పాలసీ 2024 హైడ్రా కాన్స్టిట్యూట్ అయిన నాటికి ఇల్లులు వచ్చిన వాటికి ఏదైతే ఆల్రెడీ బిల్ట్ హౌసెస్ ఉంటే కనుక దాని జోలికి వెళ్ళకూడదు అనేది అనుకున్నాం. బస్తీలు వచ్చాయండి. మీరు కూల్చారని చెప్తున్న 200 ఇళ్ళల్లో అపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి, విల్లాలు ఎన్ని ఉన్నాయి, చిన్న చిన్న పూరిళ్ళు ఎన్ని ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ నివాసం ఉంటుంది ఎంతమంది, దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నాయని, జిహెచ్ఎంసీకి సంబంధించిన డేటా అంతా కూడా మేము ప్రజెంట్ చేస్తాం కూడా. అది కూడా మీరు ఒకటి చూడండి. ఇంకోటి రజనీకాంత్ గారు మీరు అంటున్నారు మేము ఎక్కడ కూడా పర్మిషన్ బిల్డింగ్ ఎక్కడ కూడా లేదు, నెంబర్ 1. నెంబర్ 2, నివాసాలు ఉంటున్న ఏ గృహాలు కూడా తీయలేదు, ఏది పర్మనెంట్ హౌసెస్ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ వాటిని చేశాము. నెంబర్ 3, టెంపరీ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక వాళ్ళు తీసుకొచ్చి చెరువు మధ్యలో పెట్టి వెనకాల నుంచి నడిపిస్తున్నటువంటిది షెడ్లు పెట్టేదానికి అటువంటి వాటిల్ని మేము తీసింది అంతే. ఏది చెరువు మధ్యలో ఉండి అదే చెరువు ఏది ఎడ్జెస్లో వాళ్ళు బస్తీలు వచ్చేసినవి ఉన్నాయి, షెడ్లు ఉండొచ్చు, చిన్న పూరీలు ఉండొచ్చు, వాటిని ఎక్కడ ముట్టుకోలేదు. చెరువు మధ్యలోనూ వాటిలో మనకి ఏంటంటే క్లియర్గా ఎఫ్టీఎల్ మనం వైడెన్ చేయడానికి, చెరువును వైడెన్ చేయడానికి పనికి రావన్నమాట. సున్నం చెరువు మధ్యలో సెంటర్లో ఉన్నాయండి. సరే అటు పక్కన బస్తీ ఉందని చెప్తున్నాను కదా, దాన్ని ముట్టుకోలేదు. అక్కడ షెడ్లు ఉన్నాయి, పూరీలు ఉన్నాయి, ముట్టుకోలేదే. ఎక్కడ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేకుండా ప్రతి దాంట్లో ఒక పూర్ పర్సన్ పేదవాడిని మీరు చేస్తున్నారనే ఆ నెరేటివే అది చాలా వినటానికి చాలా ఇదిగా ఉంటుంది. అమీర్పూర్లో గృహప్రవేశం చేసుకున్న తెల్లారెళ్ళి ఇల్లు కూల్చేశారు విత్ పర్మిషన్తో ఉన్న ఇల్లు అని చెప్పి ఒకరే చెప్తూ అక్కడ చూడండి పర్మిషన్స్ ఏం లేవండి. అది కూడా మీకు చెప్తున్నాను, అది గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినటువంటి బిల్డింగ్స్ వాళ్ళ మీద బిల్డర్స్ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. బిల్డర్కి సంబంధించిన ఇల్లులు ఉన్నాయి అక్కడ, వాళ్ళు ఇంకా అమ్ముకొని ఉన్నాయి, కొన్ని అమ్ముకునే ఉన్నాయి. సో అవన్నీ దాన్ని ఇంకా ఆక్యుపై చేయలేదు. ఆక్యుపై చేయని వాటినే తీసుకోవడం జరిగిందనమాట. అప్పుడు ఇది కూడా 2024 సెప్టెంబర్. మీరు అన్నీ ఏది చెప్పినా కానీ కూడా ఆ టైంకే ఉంటుంది. ఇప్పుడు హైడ్రా అనేదాన్ని మీరు చూస్తే కనుక డెమాలిషన్ నుంచి ఇప్పుడు నో వీ హ్యావ్ కమ్ టు కన్స్ట్రక్టివ్ లైన్. ఎందుకు కన్స్ట్రక్టివ్ లైన్ అంటే కనుక పరివర్తన చెందింది అనమాట. వీళ్ళందరూ ఏడుపులు శాపనార్థాలు చూసిన తర్వాత మీలో మార్పే ఉన్నది. పరివర్తన కాదండి, ఎప్పుడైనా ట్రాన్సిషన్ జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు మాకు కావాల్సిన పర్పస్ చెరువులు ఆక్రమణ, గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాము. చాలా ఇంకా 100% అలాగా. నెక్స్ట్ ఏం చేయాలి? ఆక్రమణలు జరగకుండా చూసిన తర్వాత నెక్స్ట్ దాన్ని పునరుద్ధరణ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్రోచ్మెంట్ కాకుండా చేయడం అనేది మొదటి అడుగు అయితే, రెండోది ఎంక్రోచ్మెంట్ అయిన వాటిని పునరుద్ధరణ చేస్తున్నాం అనమాట. దాంట్లో రిమూవల్ చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ తీసిన తర్వాత మేము చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం ఎంక్రోచ్మెంట్స్? వీలైనంత కాడికి ఎక్కడైతే కనుక బస్తీలు, నల్లకుంట ఉన్నది, నల్లకుంట మొత్తం ఆక్యుపై అయ్యింది, దాన్ని చేసి చెరువు చేద్దామా? మాసప్ ట్యాంకు అది చెరువే ఉంటుంది. జవహర్ నగర్ మన ఇక్కడ ఉంది, ఏది కృష్ణనగర్ ఉంది, కృష్ణనగర్ మొత్తం చెరువు అండి ఒకప్పుడు, దాంట్లో మొత్తం బస్తీ వచ్చేసింది, దాన్ని తీస్తాం? అవి చెయ్యం. ఎక్కడైతే చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి వాటిలు ఉన్నాయో అది కూడా తీస్తే చెరువుకి మనం ఏది ఎక్స్టెండ్ చేయడానికి వీలవుద్దో ఆ ఫండమెంటల్ చాలా క్లియర్గా ఉండాలి. ఇది డిస్కషన్ సేకు అంటే పేదవాళ్ళ మీదకి పోతున్నారు. ఇప్పుడు మీరు ఇంకొకటి చూడాలి, అసలు మేము కూలగొట్టింది మీరు చెప్తున్నా, మేము రీక్లెయిమ్ చేసిన 1150 ఎకరాలు. ఈ 1150 ఎకరాలు ఎవరిది అనుకుంటున్నారండి? 60,000 కోట్లు ఉంటాయి కనుక దీంట్లో అంతా ల్యాండెడ్ క్లాసెస్యే ఉంటాయి.
అంటే ఎవడైతే కనుక ల్యాండ్ ఓనింగ్ క్లాసెసే ఉంటారు దీంట్లో వాళ్ళది, అంటే ఒక గవర్నమెంట్ కూడా నిజంగా నేను అంటే మనం చూస్తే కనుక చాలామంది బయట స్టేట్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక గవర్నమెంట్ ఇట్లాంటి ప్రోగ్రెసివ్ డెసిషన్ తీసుకురావడం అనేది ఇది చాలా అది ఇట్స్ యూనో అది హిస్టారికల్ డెసిషన్. ఎందుకంటే ల్యాండెడ్ క్లాస్ నుంచి భూములు లాక్కోవటం అనేది ఏ గవర్నమెంట్ కూడా సాహసం కూడా చేయలేదు. ఇది ఒక ప్రోగ్రెసివ్ అంటే ఒక అభ్యుదయ ఆలోచనతో చేసినటువంటి ఈ ఆలోచన అనమాట. ఈ భూములు తీసుకుంటున్నాం అంటే కనుక ఇది ఎవడు మామూలు ఉండడు. ల్యాండ్ ఎకరాల్లో తీసుకున్నాం మేము, ఎక్కడ గజాలు 100 గజాలు 50 గజాలు తీసుకోవట్లేదు, ఎకరాల్లో తీసుకున్నాం. ఎకరాలు ఉండేవాడు ఎవడు ఉంటాడండి? దే ఆర్ ద బిగ్ ల్యాండ్ ఓనింగ్ క్లాసెస్. ఆ క్లాసెస్ నుంచి తీసుకొని రేపు పేదలకు పంచిపెట్టడానికే, పేదల ఇల్లు తయారు చేయడానికే గవర్నమెంట్ హౌసింగ్లు లేదా ఇందిరమ్మ హౌసింగ్లు అని ఇట్లా రకరకాల స్కూల్స్ తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ ఫండమెంటల్స్ మనం చూడాలన్నమాట. ఇది చేస్తుంది హైడ్రా. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ డబ్బంతా ఎక్కడ పార్క్ అవుతుందండి? ఇప్పుడు ఇంకోటి కూడా మన ఎవరో నాకు యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళంతా ఎవరో వచ్చిన వాళ్ళు కొంతమంది మాటల్లో చెప్తున్నారు, మీరు ఈ ల్యాండ్ని తీసేసుకోవటం వల్ల, వెనక్కి తీసుకోవటం వల్ల చాలా ల్యాండ్ స్టక్ అయిపోతుంది. ఈ ల్యాండ్లో క్యాష్ ఎంత, బ్లాక్ మనీ ఎంత పార్క్ అవుతుంది. రేపు ఎలక్షన్స్ కావాలంటే ఈ మనీయే బయటకు వచ్చేది. దీన్ని కూడా మనం హోల్డ్ చేయటం వల్ల, అంటే దాన్ని మేము సీజ్ చేసి దాన్ని మొత్తం చేయటం వల్ల ఎలక్షన్లో మొత్తం కలుషితం అయిపోయేటటువంటి డబ్బు కూడా ఫ్లో తక్కువైపోతుంది. అంటే దీని బిగ్గర్ బెనిఫిట్స్ మనం చూడాలన్నమాట. అలాంటప్పుడు ప్రభుత్వ భూములు అమ్మకూడదు, మొత్తం ఆపేసి కూర్చుంటే అన్ని జరుగుతుంటాయి. ఓకే, మీరు కన్విన్సింగ్ ఒక థీరీ తయారు చేసి దానిలో మీరు అది ప్రజల మీద హైడ్రా వల్ల నేను చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, సర్వరోగ నివారణ జిందా తిలిస్మార్ అన్ని రోగాలు తగ్గుతాయి అని. హైడ్రా ఫర్ ఎవ్రీథింగ్, హైడ్రా ఫర్ అన్నిటికీ సొల్యూషన్. హైడ్రా జిందా తిలిస్మాత్ కాదు, అమృతాంజన్ కాదండి. బట్ ఒకటి మటుకు షూర్, ఇది ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ వైపు ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో వేసిన ఒక ప్రయత్నంలో భాగం హైడ్రా. సో దీనికి నేను దేంతో మీరు కంపేర్ చేస్తారా కాదు, కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే మొదటిసారి తయారవుతుంది. సో దీనికి ఇప్పుడు అసలు సమస్యల కోసం వచ్చేవాళ్ళు హైడ్రాకి లైన్లు కట్టి ఉంటారండి. మొత్తం మీరు చూస్తే కనుక మా ప్రజావాణి చూస్తే జనాలు ఎందుకండి అంతా వచ్చేసి మొత్తం హైడ్రాకి ఎందుకు ఒక సిస్టమ్ అనేది ఒక నమ్మకం ఏర్పడుతుంది. సో హైడ్రా మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఇది. ఈ సంవత్సరంలో మాకు హైడ్రా ఆఫీస్కి వెళ్తే పని అవ్వటానికి ఛాన్స్ ఉంది, ఇది నమ్మకం ఉంది అనేది ఒక నమ్మకాన్ని ఏర్పడ్డది.